1 2 3 ఇప్పుడే గజి అమ్మ తొడగ మొత్తం గాలి పీకినాయి దూరం ఏదిరా 1 2 3 బాగా వచ్చినారా నిజంగా చెవులు మూసుకున్నా గట్టిగా నేను కూడా మూసుకున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మా ముందు వచ్చేసి ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఉంది. దీని గురించి మీలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. బట్ ఈ రోజు ఈ వీడియోలో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని టెస్ట్ చేయకుండా మేము తీసుకొచ్చాం గైస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్స్ అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు ఎక్కడ వర్క్ అయితే అంటే మనం ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని చల్లార్పడం కోసం అయితే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని యూజ్ చేస్తాం. బట్ ఈ వీడియోలో అలా కాకుండా ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరగబోతుందో దాన్ని గెస్ చేసి అంటే ఎక్కడ జరిగే ఛాన్స్ ఉందో ఆ ప్లేస్లో ప్లేస్ చేసే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే టెస్టింగ్ చేయబోతున్నాం. మనం ఒక మంటను తయారు చేద్దాం, ఆ మంటలో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్స్ని టెస్ట్ చేద్దాం అండ్ అంతేకాకుండా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే టెస్ట్ చేద్దాం. ఏది వచ్చేసి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఏది వచ్చేసి మంటలను పర్ఫెక్ట్గా చల్లారుతుంది అనేది ఈరోజు వీడియో అన్నమాట. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మనమైతే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం అది వచ్చేసి ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి. ఈ టెక్నాలజీ గురించి విన్నా కానీ నేను కూడా లైవ్లో అయితే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ వీడియోలో మనం దీన్ని బయటకు తీసి చూద్దాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ని కనుక గైస్ మీరు చూసినట్లయితే అది వచ్చేసి ఇదే అన్నమాట. స్టాండ్తో అయితే రావడం జరిగింది, మీరు చూడవచ్చు ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్. సో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ని వచ్చేసి గైస్ మనకైతే ఎక్కడైతే ఫైర్ జరుగుతుంది ఇన్సిడెంట్ జరుగుతుంది అనే ఛాన్స్ ఉందో అక్కడ ఈ గోడకు దీన్ని వచ్చేసి స్టాండ్ని అయితే ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత ఈ బాల్ని ఈ స్టాండ్లో అయితే వేస్తారనమాట. దీనికి వచ్చేసి మనకు ఫైర్ తలగంగానే ఇది వచ్చేసి పేలడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ఏవైతే మంటలు వచ్చినాయో ఆ మంటలు వచ్చేసి చల్లారిపోతాయి అన్నమాట. సో ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్. ఇప్పుడు ఈ వీడియోలో దీన్ని టెస్టింగ్ చేద్దాం అండ్ చూద్దాం మంటలను చల్లార్పగలుగుతుందా లేదా పేరుకేనా అని చెప్పేసి. సో ఇటువంటి మన దగ్గర రెండు ఉన్నాయి, 2 సార్లు టెస్టింగ్ అయితే చేద్దాం. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్స్ను మెయిన్లీ ఎక్కడ ప్లేస్ చేస్తారంటే కిచెన్లో కావచ్చు, అంతేకాకుండా ఎంసీబీలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి అవిట్ల దగ్గర కావచ్చు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఫైర్ ఇన్సిడెంట్ జరుగుతుంది అని ఏదైనా ఛాన్స్ ఉంటుంది కదా ఆ ప్లేస్లలో అయితే పెడతారనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే ఇక్కడ మనకు ఎక్కడైతే జరిగే ఛాన్స్ ఉందో 30 సెంటీమీటర్స్ దూరంగా దీన్ని పెట్టాలి. అంతేకాకుండా ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అండ్ మెయిన్లీ ఫైర్ దీనికి బాల్కి తగిలిన తర్వాత 30 సెకండ్స్లో ఇది వచ్చేసి 30 సెకండ్స్ కాదు 3 to 5 సెకండ్స్లో అది పేలడం జరుగుతుంది, మంటలు ఆరిపోతాయి అనేది దీని మీద రాసి ఉంది. దీనికి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇది వచ్చేసి బయట కంట్రీలో తయారైంది కాదు, చైనాదో జపాన్దో కాదు, ఇది ఇండియాలో తయారైన ప్రోడక్టే. సో దీని క్వాలిటీ అయితే టెస్ట్ చేద్దాం. ఫైర్ వచ్చేసి గైస్ ఇక్కడ ఎక్కడ కూడా జరిగే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మేమే ఆర్టిఫిషియల్గా ఫైర్ అయితే తయారు చేస్తున్నాము. మా గడ్డివం దగ్గర మొత్తం ఖరాబైన గడ్డి అయితే తీసుకొచ్చినాం అనమాట. ఈ గడ్డి మొత్తాన్ని ఇక్కడ వేసి మంట వేద్దాం, ఆ తర్వాత ఇంట్లో ఫైర్ బాల్ ఇసిరేద్దాం, చూద్దాం పేలుతుందా లేదా అని. సో ఇప్పుడైతే గాయస్ ఫైర్ పెడుతున్నాం, మొత్తం ఘోరంగా మాడుతుంది. పెట్రోల్ ప్లస్ ఎండిపోయిన గడ్డి బగ్గు అంటది జింగ ఒక్కడే పారి. 1 2 3 ఇప్పుడే గజి అమ్మ తొడగ మొత్తం గాలి పీకినాయి. దీపావళి ఎట్లయితుంది గట్ల అయింది అజ్జా ఒక్కడే పారి. మంట పోతుంది, మంట వస్తుంది కదా. ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ని అయితే ఎత్తున్నా, చూద్దాం ఇది పేలుతా పేలదా. పడాల బయటకు పోయిందా, అలానే ఉందిగా. ఇంకా వెళ్తలేదు ఇది. గాయ్స్ మండబట్టి దగ్గర 5 మినిట్స్ కంటే ఎక్కువ అవుతుంది. అది వేరేనే వేయలేదు, దానికి కరెక్ట్ ఫైర్ తగులుతలేనట్టున్నది. ఏదిరా అది
కనబడుతున్నారా దూరం ఏదిరా పెళ్ళిందిరా సో మీరు చూసినట్లయితే గాయస్ బాల్ వచ్చేసి పేలింది అండ్ పేలినా సరే మంటలు వచ్చేసి ఇంకా ఆరిపోలేదు శనగపిండి అంతేమో పౌడర్ లాంటిది వచ్చింది శనగపిండి పోతుందా మంట మీద చల్లితే లెట్స్ ట్రై పోలే సో మీరు చూసినట్లయితే మనం మంటను క్రియేట్ చేసి ఆ మంట లోపల ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ని అయితే వేసినాము సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ ఏదైతే ఉందో గాయస్ అది వచ్చేసి మంటను చల్లార్పలేకపోయింది బట్ మన దగ్గర ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది కదా దాన్ని యూజ్ చేసి ట్రై చేద్దాం ఈ మంటలు చల్లారితే లేదని దీంట్లో వచ్చేసి గాయస్ మనకు ఫైర్ క్లాసిఫికేషన్ అయితే ఉంటుంది నేను లాస్ట్లో చెప్తా ఫైర్ క్లాసిఫికేషన్ ఏంది ఏం కథ అని చెప్పేసి దాని గురించి తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి సో దీంట్లో మనకు గ్రెనేట్లో మనం పేల్చే దాంట్లో ఏ విధంగా అయితే లాకింగ్ సిస్టమ్ వస్తుందో సేఫ్టీ లాక్ దీంట్లో కూడా వచ్చింది సేమ్ సేఫ్టీ లివర్ తీసేసి ఈ పిన్ అయితే తీసేయాలి పిన్ తీసేసిన అయినా సరే ఇది వచ్చేసి పోదు ఎందుకు అంటే దీని లోపల ఇటువంటి సేఫ్టీ అయితే ఉంటుంది అన్నమాట క్లిప్ ఇప్పుడు ఒత్తినా అనుకోండి దీంట్లో నుంచి మొత్తం ఖాళీ అయిపోతుంది ఒకటేసారికి లెట్స్ స్టార్ట్ 1 2 3 సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ని కనుక మీరు చూసినట్లయితే గాయస్ మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్తో ఏ విధంగా అయితే మంటను చల్లార్పినామో సేమ్ అలాగే ట్రై చేసినాం బట్ కంపేరిటివ్లీ ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ కంటే ఇది ఎక్కువ అయితే చల్లార్పగలిగింది అండ్ కాస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సేమ్ కాస్ట్ రెండిది బట్ మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకున్నా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ప్లేస్లో మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ని తీసుకున్నా అంటే వీడియో చూసిరుగా ఆల్రెడీ నాకు తెలిసి అయితే ఇదే బెస్ట్ దీంట్లో మనకు పెద్ద సైజు వస్తాయి కాబట్టి మీరు పెద్ద సైజు తీసుకున్నట్లయితే అది వచ్చేసి ఖచ్చితంగా చల్లారిపేస్తుంది మొత్తం పేలింది కదా అసలు దీంట్లో ఏం మెకానిజం ఉంది ఏం కథ అనేది అయితే దీనికి కోసి మొత్తం చూద్దాం ఒరే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ని వేసినప్పుడు సమాధి పేలుతుంది కన్నలాగా పెట్టుకోరు అవి అద్దాలు చేతిలో నెత్తి పెట్టుకోరు చెప్పలేము ఒకవేళ పేలితే ఏం చేస్తే ఇంతకు అడ్డుకూడదు అనుకున్నావా దీని మీద ఫస్ట్ బ్రాండింగ్ స్టిక్కర్ అయితే వచ్చింది బ్రాండింగ్ స్టిక్కర్ని తీసేసినాం అనుకోండి ప్లాస్టిక్ బాల్ ఇక కార్బన్ మొత్తం కూడా మనకు ఇందులో ఇది ఏందో టైం బాంబ్ లెక్క ఉన్నది ప్లాస్టిక్ ఇగో ఇది వచ్చేసి 2 తోకలు అయితే గాయస్ బయటకు వచ్చింది దివాళీ క్రాకర్స్కు అంటిపెట్టేది ఉంటుంది కదా తోక సేమ్ టు సేమ్ అట్నే ఉన్నది ఇటు రెండు ఉన్నాయి అంటిపెడదామా అంటే ఈ తోకకి ఏడ ఫైర్ తగిలినా కానీ ఇది అంటుకోవడానికి కూడా లోపలికి పోతుంది అన్నట్టు దీంట్లోకైనా మీరు చూడొచ్చు ఒక పటాక్ అయితే వెళ్ళింది లైటర్ ఎదురా ఇడవారేసిందా అప్పుడు చేయగలంగానే ఏమో చేస్తాను కానీ ఏదిరో పోయింది బాగా సౌండ్ వచ్చిందా బాగా వచ్చిందారా నిజంగా చెవులు మూసుకున్నా గట్టిగా నేను కూడా మూసుకున్నా బాగా వచ్చిందా సుతిల్ బాంబు కంటే ఎక్కువ గాయస్ ప్రెజర్ అయితే బయటకు వచ్చిందట సో దీని లోపల అయితే దాన్ని పెట్టి దీని లోపల అసలు ఏమన్నా చూద్దాం ఇది పేలినప్పుడు పౌడర్ వచ్చింది చూడండి నాకు తెలిసి ఆ పౌడర్ ఉన్నట్టున్నది దీంట్లో పౌడర్ కాదు శనగపిండి శనగపిండితో మంట తలారుతుంది వేసుకోవాలి నిండా పౌడర్ ఉందిరా ఇగో మెకానిజం గాయస్ దీంట్లో సింపుల్గా ఉంది ఏంది అంటే దీని మొత్తం ఈ బాల్ నిండా ఈ పౌడర్ అయితే నింపిరు దీని మధ్యలో బాంబు పెట్టిరు దానికి మంటలు దలగంగానే మొత్తం తోకలకు ఇది అంటుకుంటూ బాంబు తాగబోతుంది బాంబు వేలంగానే ఈ పౌడర్ అవుతుంది మొత్తం మంట మీద చల్లినట్టు అయితే పడుతుంది అన్నమాట దానివల్ల మంటలు చల్లారిపోతాయి ఇప్పుడే కాల్పించుకున్నావు అలా నువ్వే ఉంటావా రాడా ఏదిరా పెట్రోల్ పోయారు ఇంత మొత్తం వెళ్తుంది పోసే తెచ్చి దింగిడిగా ఇప్పుడు మంట మీద పౌడర్ అయితే పోద్దాం
ఓం భీం పడుగుకి చల్లారిపోయింది రో. సో ఫైనలీ గాయస్ ఇవి మేము తెప్పించిన ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్స్. సో చూసిరు కదా ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది, అంతేకాకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి మీలో చాలామందికి ఒకే ఒక డౌట్ ఉండొచ్చు. అది ఏంటి అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్తో వచ్చినా సరే మంటలు చల్లారిపోలేదు ఏంది అని చెప్పేసి. సో చల్లారిపోకపోనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అది వచ్చేసి చిన్న సిలిండరు. మన దగ్గర పెద్ద సిలిండర్ ఉంటే కంపల్సరీ అది వచ్చేసి చల్లారిపోతుండే. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పినా కదా ఫైర్ క్లాసిఫికేషన్ గురించి లాస్ట్లో చెప్తా అని చెప్పేసి. దీని మీద మీరు చూసినట్లయితే ఏబిసి అని ఉన్నది కదా ఫైర్ క్లాసిఫికేషన్. ఇది మనకు క్లాస్ ఆఫ్ ఏబిసి ఈ మూడింటితో జరిగిన ఫైర్ ఏదైతే ఉందో వాటిని చల్లార్పనికి అయితే యూజ్ చేస్తారన్నమాట. టోటల్గా మనకు ఏబిసిడికే అని చెప్పేసి ఫైర్ క్లాసిఫికేషన్ అయితే ఉంటుంది. ఏ వచ్చేసి ఏంటి అంటే మనకు వుడ్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, అంతేకాకుండా పేపర్స్ కావచ్చు. ఇంతకుముందుకు మనం అంటిపెట్టినాం కదా అక్కడ ఏదైతే ఫైర్ జనరేట్ అయిందో అటువంటి ఫైర్ని చల్లార్పనికి క్లాసిఫికేషన్ ఏ ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని అయితే యూజ్ చేయాలి. బి వచ్చేసి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకు ఆయిల్స్ కావచ్చు, పెట్రోల్, కెమికల్స్ ఇటువంటి వాటితో జరిగినది ఏదైతే ఉంటుందో వీటిని చల్లార్పనికి బి యూజ్ చేస్తారు. అండ్ సి వచ్చేసి ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫైర్ ఉంటుంది కదా మనకు కరెంటుతో జరుగుతుంది చూడండి, అవి ఆ క్లాస్ ఆఫ్ ఫైర్ వచ్చేసి ఏంటి అంటే సి అనమాట. ఒకవేళ నేను సి ఫైర్ అయిందా అంటే ఎలక్ట్రిక్ ఫైర్ అయింది, నేను ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎత్తుకపోయి చల్లార్పుతా అంటే కథ కలవది. దేని అవుతుందో దాంతోనే చల్లార్పాలి. ఇప్పుడు మనం యూజ్ చేసిన దాంతో ఆయిల్స్ అయినా సరే, కెమికల్స్ అయినా సరే, వుడ్ అయినా సరే, అండ్ లాస్ట్లో కనుక మీరు చూసినట్లయితే ఎలక్ట్రిక్ ఫైర్ అయినా సరే దీంతో చల్లార్పొచ్చు. డి వచ్చేసి మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే డి వచ్చేసి మెటల్స్. మనకు మెటల్స్తో జరిగిన ఫైర్ ఏదైతే ఉందో వాటిని చల్లార్పనీకి మనం క్లాసిఫికేషన్ డీని అయితే యూజ్ చేయాలన్నమాట. సోడియం మెటల్ వెళ్తుంది కదా దాన్ని చల్లార్పనీకి నేను జింగన సొంటలు ఇది ఎత్తుకపోతా అంటే అది చల్లారది అట్నే ఉంటుంది. అండ్ కే వచ్చేసి గైస్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకు గ్రీస్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, అండ్ కుకింగ్ అప్లయన్సెస్ ఉంటాయి కదా అవిట్లా జరిగే ఫైర్ ఏదైతే ఉందో అవిటిని చల్లార్పనీకి మనం క్లాస్ ఆఫ్ కేని అయితే యూజ్ చేయాలి. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఆ ఫైర్ బాల్స్ ఏ విధంగా వెళ్తుంది అదొక టెక్నాలజీ చూసిరు కావచ్చు, ఫైర్ బాల్స్ని ఏ విధంగా యూజ్ చేస్తారు అది తెలుసుకున్నారు. అంతేకాకుండా ఫైర్ క్లాసిఫికేషన్ గురించి కూడా తెలుసుకున్నారు. కాబట్టి వీడియోని ఇంకా లైక్ చేయకుంటే ఫటాఫట్ వీడియోని లైక్ అయితే వేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అరే దీంట్లో నింపించుకు రావాలరా ఇక